నరేంద్రుడు ఆఖరికి ఉన్న దారిద్ర్య స్థితి చూసి సరే అని ఇష్టం లేకపోయినా వివాహానికి అంగీకరించాడండి. సంతోషించారు ఇంట్లో వాళ్ళు. ఈ లోపల రామకృష్ణ పరమహంస బయలుదేరి వచ్చేసేట నరేంద్రుడి ఇంటికి. వచ్చేసి, ఏమిటి నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావా అని. తప్పనిసరి ఒప్పుకున్నానండి అంటే, ఈ పెళ్లి జరగదు, ఇది నా మాట అని చెప్పి బండికి వెళ్ళిపోయాడు ఆయన ఇక్కడ. అంటే వెంటనే నీకు అర్థమైంది అంటే తన లక్ష్యం వేరు. ఎందుకంటే ఈయన బాల్యం దాటి యవ్వనంలో ధ్యానంలో రెండు ఆదర్శాలు కనబడేవిట. మహాసంపన్నుడై మంచి అధికారంలో ఉన్నటువంటి జీవితం ఒకటి, అన్నీ విడిచిపెట్టిన సర్వసంగ పరిత్యాగిన సన్యాసి జీవితం ఒకటి. ఈ రెండోది ఈయనకు ఆకర్షణ కనబడేది నరేంద్రుడికి. ఆయన జీవుడి ప్రవృత్తి అండి అది. ఇప్పుడేదో పరిస్థితుల ప్రభావం చేత ఆయన ప్రధాన లక్ష్యం నుంచి పక్కకి తప్పుకోబోతూ ఉంటే మళ్ళీ గురువు వచ్చి మళ్ళీ నిలబెట్టాడు. అది తెలుసుకోవాల్సినటువంటి అంశం. మొత్తానికి ఆయనకున్న దారిద్ర్య స్థితిలో ఎవరిని యాచించడు, పౌరుషవంతుడు గనక ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతుండేవి. ఒక మిత్రుడు మాత్రం కనిపెట్టుకుని నెల నెల వాళ్ళ అమ్మ పేరుని డబ్బు పంపించేవాట కొంత, దానివల్ల ఇల్లు గడుస్తున్నది. ఆ స్థితిలో ఆయన ఒక మాట అనుకున్నాడు, భగవంతుడు అనేవాడు లేడు, ఒకవేళ ఉన్నప్పటికీ ఆయన గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, ఇలా మాట్లాడేవాడు. అది బాధతో అనేవాడు. దీన్ని తీసుకుని కొందరు పుకార్లు సృష్టించారు. ఆయన నాస్తికుడు అయిపోయాడు. ఇంకా పుకార్లు పుట్టించాలి కానీ లేనిపోని చాలా కలపచ్చండి. ఆయన తాగి తిరుగుతున్నాడు, వెలయాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు అంటే పుకార్లు పుట్టించట. పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక ఆయన ఇలాగే చెప్పాడు. వెంటనే మూర్ఖుడా వాగకు, నోరు ముయ్యి, నరేంద్రుడు అలాంటి పనులు చేయడని జగజ్జని నాతో చెప్పింది అని చెప్పాడు. ఇది గొప్ప విషయం. తర్వాత ఆయన ఒకరోజు ఇంటికి వస్తూ ఉంటే డస్సిపోయి వాన పడుతూ ఉంటే ఒక అరుగు మీద కూర్చున్నాడు, చతికిలు పడిపోయాడు. ఆ సమయంలో ఒక ధ్యాన స్థితి వచ్చి ఏదో తెలియని శక్తి ఒక్కొక్క తెర తీసినట్టు అనిపించింది. దానితో ఆయన కలిగినటువంటి సందేహాలు పోయాయి. అందుకే అంటాడు, నాకు భగవంతుడి విషయంలో సందేహం లేదు, ఎప్పుడూ కూడా ఆయన ఉన్నాడు, నిశ్చయంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన సాక్షాత్కరించుకునే మార్గము కూడా ఉన్నది. ఇన్నాళ్ళు రామకృష్ణ పరమహంస ద్వారా నేను పొందిన దివ్య దర్శనాలు అబద్ధాలు కావు కదా, కానీ ఆ సత్య సాక్షాత్కారం కోసమే తపిస్తున్నాను అని బాధపడ్డాడు ఆయన. మొత్తానికి ఆ దృఢమైనటువంటి వ్యక్తిత్వం దారిద్ర్య స్థితిలో కూడా కనబడుతుందండి. ఇలాంటి సమయంలోనే ఏం చేయాలి, నేను ఇంకా సన్యసించాలి అనేటువంటి సర్వసంగ పరిత్యాగానికి సిద్ధపడుతున్న సమయంలో తన ఇంటికి దగ్గరలో ఒక మిత్రుడింటికి పరమహంస గారు వచ్చారు అని తెలుసుకొని అక్కడికి వెళ్ళారు నరేంద్రుడు. వెళ్ళేటప్పటికల్లా ఆయన నరేంద్రుడిని చూసి, నువ్వు నాతో పాటు దక్షిణేశ్వరానికి రా అని అక్కడికి తీసుకువెళ్ళారండి. తీసుకువెళ్ళి చెప్తున్నారు, నాయనా నువ్వు జగజ్జనని కార్యనిమిత్తం వచ్చావన్న బాగా తెలుసు, నువ్వు లౌకిక జీవితం గడపలేవు నాయన, నీ వ్యక్తిత్వం అది కాదు, అయినప్పటికీ నేనున్నంతకాలం నువ్వు ఇంట్లో ఉండిలే అన్నాడు. ఇక్కడ అంటే గృహస్థ జీవితానికి ఎంతవరకు అంటే నేనున్నంతకాలం, గృహస్థ అంటే వివాహమే గృహస్థ కాదండి, ఇంటితో సంబంధం అంతవరకే నేనున్నంతకాలం. అందుకే ఈయన వెళ్ళిపోయిన తర్వాతే ఆయన సర్వసంగ పరిత్యాగంగా వెళ్ళిపోయారు, అది వేరే విషయం. నేనున్నంతకాలం నువ్వు అక్కడ ఉండిలే అని చెప్పారు. అంతేకాదు మరొక విశేషం ఏంటంటే ఆ కాళీమాత అనుగ్రహం ఏ విధంగా కలిగింది అనేది ఒకటి అద్భుతమైన విషయం అండి.